చాలా ఇయర్స్ బ్యాక్ తన చైల్డ్ ఆర్టిస్ట్గా తన మూవీస్ చూసి అంతా చాలా క్యూట్ అనిపించేది. అప్పటికే చాలా మందిని అట్రాక్ట్ చేసేసాడు తన యాక్టింగ్తో. కాకపోతే ఇప్పుడు హీరో అయిపోయాడు కాబట్టి చిచ్చుబుడ్డిలో వచ్చిన కుష్లు ఇప్పుడు హీరోగా మన ముందుకు రాబోతున్నాడు నిద్రించు జహాపన అనే మూవీతో. హాయ్ ఆనంద్ వర్ధన్ గారు. నాకు ఇప్పుడు కూడా ఖుషిలోనే వస్తుంది హాయ్ చెప్పేటప్పుడు కూడా. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నప్పుడు నిజంగానే టీజర్ చూసినప్పుడు అనిపించింది మనిషి పడుకునేది సైన్స్ అయితే నిద్రలో ఉండేదంతా మాయా. సో బేసిక్గా మేము టీజర్ డిజైన్ చేసింది కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ రావాలి అని. సో డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ మీరు కంబ్యాక్ ఇచ్చినందుకు. కాకపోతే కెరీర్ వైజ్గా చూసుకుంటే ఒకనొక టైంలో అంటే ఈ మూవీ అనేది స్టార్ట్ అయిన తర్వాత చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు సరే. బట్ బిఫోర్ దట్ ఒక వన్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్లో మీ ఇంటర్వ్యూ వచ్చే వరకు అసలు ఏమైపోయాడు ఆనంద్ వర్ధన్ అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అయింది. సో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ టైంలో? మనకి టీజర్ రిలీజ్ అయ్యి కూడా కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి డిలే అయిందా రిలీజ్ కోసము లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఏదన్నా ఎందుకు లేట్ అయింది ఏంటి? అంటే ఈ షూట్ టైంలో ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎవరిని బ్లేమ్ చేయడానికి గుర్తులేదు ఆ రోజు. అంటే లిటరలీ దేర్ అండ్ ఐసీయూ ఫర్ 2 months. ఇక్కడ ఆ లైన్ వరకు వెళ్ళి టచ్ చేసి వచ్చాను అనమాట. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది ఆ రోజు? అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదండి. ఆ వైర్ని మెయిన్ సోర్స్ పవర్లో పెట్టడం వల్ల ఎక్స్ట్రా కరెంట్ వచ్చి మొత్తం కాలిపోయింది అనమాట. పర్సనల్గా ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే అసలు వద్దు అనే ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. నథింగ్ షుడ్ స్టాప్ మీ, ఏదైనా సరే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 స్టూడియో. సో మరొక స్పెషల్ గెస్ట్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఎవరు అనేసి అంటే నాకు తన ఒరిజినల్ నేమ్ ఏదైనప్పటికీ కుష్లో అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ తన చైల్డ్ ఆర్టిస్ట్గా తన మూవీస్ చూసి అంతా చాలా క్యూట్ అనిపించేది. అప్పటికే చాలా మందిని అట్రాక్ట్ చేసేసాడు తన యాక్టింగ్తో. కాకపోతే ఇప్పుడు హీరో అయిపోయాడు కాబట్టి చిచ్చుబుడ్డిలో వచ్చిన కుష్లు ఇప్పుడు హీరోగా మన ముందుకు రాబోతున్నాడు నిద్రించు జహాపన అనే మూవీతో. సో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, అది మూవీ లవర్స్కి అందరికీ తెలుసు. సో ఇవన్నీ విషయాలు మూవీతో పాటు కూడా మనం మాట్లాడిద్దాం. హాయ్ ఆనంద్ వర్ధన్ గారు. నాకు ఇప్పుడు కూడా ఖుషిలోనే వస్తుంది హాయ్ చెప్పేటప్పుడు కూడా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ ఫైన్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మీరు గుర్తుపడతారు కూడా. కాకపోతే ఇప్పుడు చూసేసరికి షాక్ అవుతారేమో. సో నిదురించు జహాపన అనే మూవీతో మళ్ళీ హీరోగా వస్తున్నారు కాబట్టి ఆ మూవీ జర్నీ గురించి చెప్పండి. అంటే నా జీవితంలో మర్చిపోలేని ఒక జర్నీ ఇది. చాలా యాంగిల్స్ వల్ల మర్చిపోలేను దాన్ని. సో కొద్ది కాలం క్రితం స్టార్ట్ అయింది అండ్ చాలా హర్డల్స్ అవన్నీ దాటుకొని చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఫైనల్గా ఇప్పుడు ఈ February 14th రిలీజ్ చేస్తున్నాం సినిమా. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి స్టోరీ చూడలేదు, వినలేదు. సో దట్ ఈస్ అవర్ గట్ ఫీలింగ్. మా సినిమాకి హీరో స్టోరీనే అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. ఒక మంచి కథ జనాలకు చెప్పాలి, చూపించాలి అనే ఒక తపనతోటే పోరాడి తీసుకొస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ప్రమోషన్స్ వరకు. ఇప్పుడు ప్రమోషన్స్ వరకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నప్పుడు నిజంగానే టీజర్ చూసినప్పుడు అనిపించింది మనిషి పడుకునేది సైన్స్ అయితే నిద్రలో ఉండేదంతా మాయా. సో ఏ మాయలో ఉంటున్నారు మీరు మూవీలో? కొద్దిగా ఆ టీజర్ చూస్తే అర్థమవుతుంది. బట్ స్టిల్ వాట్ హ్యాపెన్స్ మీకేమనిపించింది చెప్పండి. అంటే పడుకున్న టైంలో ఏదో అమ్మాయి రావడం, డ్రీమ్ గర్ల్ అనాలా ఏమనాలో. సో మళ్ళీ లేచిన తర్వాత తను మాయమైపోతుందేమో, మీరు చెప్పేది ఎవరు వినరేమో అన్నంత వరకు నాకు అర్థమైంది. సో మీరేం చెప్తారు దాని గురించి? డెఫినెట్లీ. సో బేసిక్గా మేము టీజర్ డిజైన్ చేసింది కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ రావాలి అని. అంటే జనాల పర్స్పెక్టివ్ ఏంటి, అసలు ఏమనుకుంటారు మనం ఇలాంటి ఒక టీజర్ వేస్తే, వాళ్ళు ఏమేమి ఆలోచించగలుగుతారు. అంటే మనకి ఇప్పుడు నిజంగా ఒక్కసారి మనం 2 నిమిషాలు ఆలోచిస్తే డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలియదు. వీ హ్యావ్ అబ్సల్యూట్లీ నో కంట్రోల్ అబౌట్ ఇట్. అది సైన్స్ అవ్వచ్చు, అది మిత్ అవ్వచ్చు, అది ఫ్యాంటసీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏం జరిగితే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి
అనే ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ తీసుకుని ఈ సినిమాని దాని చుట్టూ డిజైన్ చేసామన్నమాట. సో అది నేను ఇప్పుడు చెప్తే బాగుంటుంది అది, ఎందుకంటే చూసిన తర్వాత డెఫినెట్గా చూడాలి, ఎందుకంటే దట్ ఈస్ ఫర్ అన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అది దానికోసమే ఎంత కష్టపడి చేసింది కాబట్టి ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ ఎక్స్పీరియన్స్ ఎ న్యూ స్టోరీ బేసిక్లీ. సో మూవీ అంటే నార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకంటే మనకి టీజర్ రిలీజ్ అయ్యి కూడా కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి డిలే అయిందా రిలీజ్ కోసము, లేకపోతే వేరే రీజన్స్ వల్ల ఏదన్నా ఎందుకు లేట్ అయింది ఏంటి? అంటే ఈ షూట్ టైంలో ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్. సో దానివల్ల కొంచెం డిలే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది. సో కరోనా తర్వాత మళ్ళీ అంతా ఆగిపోయింది, మళ్ళీ షూటింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ. సో దీంట్లో నేను 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశాను అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ది క్యారెక్టర్స్ ఇస్ అరౌండ్ 15 to 16 kilos. ఓకే, అంత ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, ఏదో నార్మల్గా చేయకుండా ఐ పుట్ మై బ్లడ్, సోల్, ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. అండ్ దానికోసం చాలా కష్టపడి ఆ ట్రాన్స్ఫర్మేషన్, విజువల్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి, అచీవ్ చేయాలి అని చెప్పి. సో దట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైం. అండ్ తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్లో వీ మేడ్ సో మెనీ కరెక్షన్స్ అన్నీ చేసుకుంటూ ఫైనల్గా నౌ వీఆర్ హియర్, వీ హ్యావ్ అరైవ్డ్. కొంచెం ట్రైన్ లేట్ అయింది కానీ వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. సో మీరు చెప్పిన హర్డిల్స్ ఏదైతే ఉందో, మీకు జరిగిన యాక్సిడెంట్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఇవే. ఎలా జరిగింది యాక్సిడెంట్? అంటే ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. అది ఎవరు నాట్ టు బీ బ్లేమ్డ్, ఎవరిని బ్లేమ్ చేయడానికి గుడ్ లేదు ఆ రోజు. అంటే నేను ఒక స్టంట్ చేసే సినిమాలో ఒక సీన్ ఉంది. సో ఒంటి మీద ఫైర్ క్రాకర్స్ పెట్టుకునే సీన్ ఒకటి, అది నేను సీజీలో చేయొచ్చు, బట్ రియల్గానే చేశాను అది నేను. అంటే దాని ముందర టెస్ట్ కూడా చేసాం యాక్చువల్గా, దాన్ని అంతా చెక్ చేసుకుని చేసాం. బట్ ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలా జరిగిపోయింది అది. అండ్ దాని తర్వాత ఐ వాజ్ లిటరలీ దేర్ ఇన్ ఐసీయూ ఫర్ 2 months. ఇట్స్ అ మేజర్ యాక్సిడెంట్. అదే చిన్న చితక యాక్సిడెంట్ కాదు అది. ఏంటంటే జస్ట్ ఒక అక్కడ ఆ లైన్ వరకు వెళ్ళి టచ్ చేసి వచ్చాను అనమాట. ఏదైతే ఒక యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ వరకు వెళ్ళి టచ్ చేసి వచ్చాను అనమాట. సో అది అంటే ఎక్కడ ఫెయిల్ అయింది? ఎందుకంటే అంతకుముందు ట్రయల్ కూడా వేశానని చెప్పారు కదా. ఆ రోజు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదండి ప్రాపర్గా, ఎందుకంటే ఇట్ వాజ్ అ కంప్లీట్ మిస్ హ్యాప్ ఆ రోజు. అసలు అంటే అందరు గందరగోళంలో ఉన్నారు. అది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అది ఏంటి, అది కోల్డ్ ఫైర్ ఉంటాయి కదా గొట్టాలు, అవి పెట్టుకున్నా నేను. సో దానికి ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ని మెయిన్ సోర్స్ పవర్లో పెట్టడం వల్ల ఎక్స్ట్రా కరెంట్ వచ్చి మొత్తం కాలిపోయింది అనమాట నాకు ఇంటర్నల్గా. ఇట్ వాస్ నాట్ ఫైర్, ఇట్ వాస్ ఎలక్ట్రికల్ బర్న్స్. సో ఐ థింక్ దట్ వాస్ ద రీజన్. ఐ థింక్, ఐ డోంట్ నో ఫర్ ష్యూర్. యాక్సిడెంటల్గా జరిగిన దానికి మీకు యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్తో మీరు మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఈ మూవీకి వర్క్ చేయడం. బట్ పర్సనల్గా ఇంట్లో వాళ్ళ విషయంకి వస్తే అసలు వద్దు అనే చెప్పే సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఈ రోజు కూడా అంటే దే స్టిల్ ఫియర్, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. అది ఆ రోజు నాకు జరిగింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళేసి వచ్చా. సో ఏంటంటే వాళ్ళకు కూడా కళ్ళు ఎదురుగుండా ఒంటితో మొత్తం కాలిపోయిన నా బాడీని చూసి వాళ్ళు ఏంటంటే షాక్ అయ్యారు వాళ్ళు కూడా. అండ్ దే వర్ సో డిప్రెస్డ్. ఇప్పటికీ దాంట్లోంచి ఇంకా బయటపడలేదు ప్రాపర్గా చెప్పాలంటే. నేనంటే కొంచెం మొండిగా బయటకు వచ్చాను, బికాజ్ ఫర్ మీ ఆఫ్టర్ ఎ పాయింట్ దట్ డిడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్. అంటే నాకు ఎలా అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ యాక్టింగ్ ఇంపార్టెంట్, ఒక స్టోరీని ప్రాపర్గా కన్వే చేయగలగడం ఇంపార్టెంట్. దట్ ఈస్ మై కర్తవ్యం. అండ్ దానికి నా చేతులు కాలాయా, ముఖం కాలిందా, జుట్టు కాలిపోయిందా, ఇంకేదైనా కాలిందా అనేది సెకండరీ. అది యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ట్రూ టు ది స్టోరీ, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు కన్వే ది స్టోరీ టు ది ఆడియన్స్ ప్రాపర్లీ. సో ఐ థింక్ లక్కీలీ, ఫార్చునేట్లీ ఫేస్కి ఏం కాలేదు. సో ఐ థింక్ దట్స్ అ గాడ్ గ్రేస్. అంటే ఆ ప్యాషన్ గురించి ఉండడము, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం నథింగ్ ఇస్ ఇంపార్టెంట్ మోర్ రిస్కింగ్ లైఫ్ అన్నది కూడా ఉంటుంది కదా. అంటే హౌ డిడ్ యూ మేనేజ్? ఒకసారి జరిగిన తర్వాత అంటే ఎన్నో హోప్స్ తో మీరు అది స్టార్ట్ చేసి ఉంటారు డెఫినెట్లీ ప్రాజెక్ట్. ముందర ఇట్లా కెరియర్ ఇట్లా కనబడుతుంది మనకి. సో హౌ డిడ్ యూ కమ్ అప్ తర్వాత? అంటే చాలా డేర్ స్టెప్ తీసుకొని ఉండాలి మళ్ళీ స్టార్ట్ చేయడానికి. ఇట్ వాజ్ నాట్ అ ఓవర్నైట్ థింగ్. ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్, ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 4-5 months టు హీల్ మెంటలీ. ఎందుకంటే ఫిజికల్గా హీలింగ్ అనేది అయిపోతుంది, బట్ మెంటల్ హీలింగ్ అనేది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అంటే దెర్ విల్ బి మెనీ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి జనాలకి, నాకు అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి, అసలు చూస్తారా జనాలు, అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇలాగా జనాలనే కదా అసలు ఇండస్ట్రీ లోపల కూడా. అఫ్ కోర్స్ దే వాంట్ దేర్ హీరో టు బీ వెరీ బ్యూటిఫుల్, యూనో దే వాంట్ దేర్ ఆర్టిస్ట్ టు బీ పర్ఫెక్ట్ అన్ని యాంగిల్స్లో. సో దట్ ఈస్ అ రైట్ ఎక్స్పెక్టేషన్. సో ఐ థాట్ ఓకే, దిస్ షుడ్ నాట్ స్టాప్ మీ.
ఇప్పుడు దిస్ ఇస్ లైక్ జస్ట్ అ స్కార్, నా బాడీ మీద ఒక స్కార్ అంతే అది. బట్ అది నా మైండ్ సెట్లో కానీ లేకపోతే నా యాక్టింగ్లో కానీ నా పర్ఫార్మెన్స్లో కానీ కనిపించినంత వరకు ఐ థింక్ థింగ్స్ షుడ్ బి ఓకే. సో అదే మొండి ధైర్యంతో వచ్చాను నేను. అంటే నథింగ్ షుడ్ స్టాప్ మీ. ఏదైనా సరే ప్రళయం వచ్చినా సరే ఎదురెళ్ళాలి అనేది డిసైడ్ బట్ దిస్ ఇస్ ద మేజర్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వినడానికే ఒకలా అనిపిస్తుంది, అంతలా జరిగింది అని అన్నప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా, అటు మీ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకున్నా కూడా హౌ డిడ్ యూ కమ్ అప్? అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు నిజంగా. ఎందుకంటే అంత లైన్ వరకు వెళ్ళేసి వచ్చాను అని చెప్పారు మీరు. టు ప్రూవ్ టు మై సెల్ఫ్, ఎవరికి కాదు ఇది. అంటే నాకు నేను ఇది ప్రూవ్ చేసుకోవడానికి అనమాట. అంటే నథింగ్ కెన్ స్టాప్ మీ. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అయినా తీసుకురా, నేను వస్తా దాంట్లో నుంచి బయటికి అని ఫస్ట్ నాకు నేను చెప్పుకోవడానికి ఐ థింక్ దట్ ఈస్ వేర్ మై మోటివేషన్ కేమ్ ఫ్రమ్. ఎవడో ఏదో అనుకుంటాడని కాదు, బట్ నాకు నేను చూపించుకోవాలి కదా. యాజ్ బతుకున్నందుకు అక్కడ వరకు వెళ్ళి వచ్చినందుకు దెర్ షుడ్ బి అ పర్పస్. ఎందుకు బతికిపోయా నేను అనేదానికి ఒక పర్పస్ ఉండాలి. సో ఐ థింక్ దిస్ ఇస్ మై పర్పస్. February 14th అందరి ముందు రావడానికి. గుడ్ దట్ యూ సేవ్డ్ యాక్చువల్లీ. ఓకే, సో మూవీ గురించి చెప్పండి. హీరోయిన్ అండ్ టెక్నిక్. సో మా దీంట్లో 2 హీరోయిన్స్. ఒక అమ్మాయి పేరు ఫస్ట్ మూవీతో 2 హీరోయిన్, చిన్నదో వైపు పెద్దదో అలా, అంటే స్టోరీకి అలా కుదిరింది. సో 2 హీరోయిన్స్, నవమి గాయక్ అని ఒక అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయి రోషిని షాహోట. బోత్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ డెబ్యూటెంట్స్ అండ్ దెఫ్ గివెన్ టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్. ఇద్దరు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లాగా చేశారు. అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ స్టోరీ. పోసాని గారు ఉన్నారు అండ్ చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఉన్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టోరీ. బేసిక్గా ఏంటంటే ఇది హీరో చుట్టూ తిరిగే కథ కాదు, కథలో హీరో తిరుగుతూ ఉంటాడు అనమాట. సో మెయిన్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఇస్ స్టోరీ. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేశారు కదా, ఇంక్లూడింగ్ హిందీ అండ్ కన్నడ కూడా. సో ఎందుకు ఇంత టైం పట్టింది? నార్మల్గా ఇప్పుడు యాక్టర్స్ ఎవరైనా రావాలనుకుంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కూడా వెంటనే దే కీప్ వెయిటింగ్, ఎప్పుడు వద్దామా, మళ్ళీ ఎప్పుడు రీఎంట్రీ ఇద్దామా యాజ్ అ హీరో అని చెప్పి. మీ విషయంలో అది కొంచెం లేట్ అయిందని చెప్పొచ్చు. సో రీజన్ ఏంటి దీనికి? చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత మనం చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఎంత ఏం చేసినా కూడా ఇక్కడ ఎవరు రెడ్ కార్పెట్ వేసి రెడీగా ఉంచుకోరు. మనకి వచ్చేస్తున్నాడు బాబు దండలు వేసేద్దాం సినిమా తీసేద్దాం అని ఎవడు ఉంటాడు. అదంతా గతం. ఇదేంటంటే ఇది ఒక సుడిగుండం. ఇది ప్రజెంట్లో తిరిగే సుడిగుండం మాత్రమే. సో దాంట్లో ఒక యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడానికి, దాంట్లో మనం ఆ సుడిగుండం లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి అలా ఓవర్ నైట్ జరుగుతుంది, ఒకసారి కొన్నేళ్ళు పడుతుంది. సో దేర్ ఆర్ మెనీ రీజన్స్. కొన్ని ఇంట్లో రీజన్స్ అవ్వచ్చు, కొన్ని నా పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, ఇలా యాక్సిడెంట్ వల్ల డిలే, కరోనా వల్ల డిలే. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనమాట దీంట్లో. ఒకటి అని చెప్పలేను, బట్ దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్ టు దిస్. సో అలా కొంచెం డిలే అయింది. బట్ ఏదైనా సరే అంటే మధ్యలో కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇట్ ఈస్ నాట్ దట్ రాలేదు అని కాదు, కానీ వచ్చాయి. బట్ నాకు అవి చాలా ఎగ్జైటింగ్ అనిపించలేదు. బికాస్ నేను ఐఎమ్ అ ట్రూ సినిమా లవర్. TFI బానిస అంటారు కదా, నేను ఆ కేటగిరీ. బేసిక్గా నాకేంటంటే మోర్ దెన్ మీ, నాకు సినిమా అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాకు ఓకే, నాకన్నా లేకపోతే నా చుట్టూ కథ తిరగాలనే కోరిక నాకు ఉండదు. నాకు ఫస్ట్ సినిమా, ఒక మంచి సినిమా చూడాలి, ఒక మంచి సినిమా చూపించాలనే తాపత్రయం చాలా ఎక్కువ ఉంటుంది నాకు. సో అలాంటి స్టోరీ కోసం కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనలీ అలాంటి నా ఇమాజినేషన్కో లేకపోతే నా ఎక్స్పెక్టేషన్కో లేకపోతే నా థర్స్ట్ తీర్చే లాంటి ఒక స్టోరీ దొరికింది. సో దాని మీద కొంచెం వర్క్ చేసి ఫైనల్గా ఇలా యాక్సిడెంట్, కరోనా, యూనో అన్ని హర్డిల్స్ అన్ని దాటుకుంటూ ఫైనల్గా ఇప్పుడు వచ్చామన్నమాట. సో యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి ఎంతైనా ఫస్ట్ మూవీ హీరో అనేసరికి కొంచెం ఏమంటారు, భయం కాదు, ఎందుకంటే కొత్త వాళ్ళకు ఉంటుందేమో. సో యూఆర్ ఆల్రెడీ యూస్ టు ది కెమెరా అండ్ ఆల్. ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ ద షూట్? ఎందుకంటే అన్ని ఇయర్స్ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హీరోగా కెమెరా ముందు నిలబడినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే యాక్చువల్గా మేమేంటంటే వర్ అ వెరీ స్మాల్ క్రూ. సో అన్ని పనులు మేమే చేసుకున్నాం అనమాట. సో మోర్ దెన్ అన్ హీరో అండ్ యాక్టర్, నేను ఐ వాజ్ ది సెట్ బాయ్, ఐ వాజ్ ది అసిస్టెంట్ డైరెక్టర్, ఐ వాజ్ ది క్రేన్ మ్యాన్, ఐ వాజ్ ది లైట్ మ్యాన్, ఐ డిడ్ ఎవ్రీథింగ్. సో నాకేంటంటే ఏదో నేను హీరోలాగా వెళ్ళి యాక్టింగ్ చేస్తున్నా అనే ఫీలింగ్ కన్నా కూడా ఇది నా సినిమా. ఒక ఇంట్లో కూర్చొని, ఫ్యామిలీలో కూర్చొని ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో
ఒక గెస్ట్ లాగా కాకుండా. సో నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఫియర్ కానీ నర్వస్నెస్ కానీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఓకే అన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనే తపన తప్పితే ఫియర్ నర్వస్నెస్ లాంటివి ఏం లేవు. డెఫినెట్లీ ఉండదు, ఎందుకంటే చెప్పినట్టు యూఆర్ యూస్ టు ది కెమెరా అండ్ ఆల్. లైక్ స్టోరీ సెలెక్షన్ విషయంలో వచ్చేసరికి పర్టికులర్గా ఇలాంటివే అని అనుకొని మీరు ఈ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారా ఎట్లా? యా, అంటే స్టోరీలో మాత్రం నేను చాలా కీన్ ఉంటానండి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ కీన్ అబౌట్. అంటే మిగతావన్నీ సెకండరీ. నాకు ఫస్ట్ అసలు ఆ కథ అది ఏంటి, అసలు ఎలాంటి కథ, ఏం కథ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కథని వెతికే ప్రాసెసే కొంచెం డిలే అయింది బేసిక్గా. మంచి సినిమా అంటే చాలా స్టోరీస్ ఉంటాయి మనకి చెప్పుకోవడానికి, రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కూడా చాలా హట్కే సినిమాలు చాలా ఉంటాయి. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ జానర్ అనమాట. ఒక విచిత్రమైన స్టోరీలు చెప్పాలి జనాలకి. అరే వీడి నుంచి వస్తుందంటే వీడేదో కొత్త కథ చెప్తాడు రా వీడు మనకి అనే ఒక ఫీలింగ్ రావాలి జనాలకి. ఎందుకు నా సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా వీడు ఒక కొత్త కథ చెప్తాడు. చెప్పింది అయితే చెప్పడు వీడు, ఏదో ఉంటుంది వీడి దగ్గర మ్యాటర్ అని అనుకోవాలి బేసిక్ అని అనిపించాలి. సో ఆ తాపత్రయం ఎక్కువ ఉందన్నమాట నాకు అది. సో దానికోసం ఈ తపన అంతా. సో మూవీ స్టార్ట్ అయింది అన్నప్పుడు మళ్ళీ అది ఎండింగ్కి వచ్చేసరికి లేకపోతే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీరు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చిందా? ఎందుకంటే ప్రతి ఒక్కటి దగ్గర నుండి చూసుకున్నాను అనేసి అన్నారు కదా. అంటే వి ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్ ఆబ్వియస్లీ, బట్ చాలా వేరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటాయి, చాలా అన్ని దాటుకుని వచ్చిన తర్వాత మన విజన్ని ట్రాన్స్లేట్ చేయగలిగితే ఒక 60-70% మ్యాచ్ చేయగలిగినా కూడా ఐ థింక్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే విత్ ది కైండ్ ఆఫ్ కన్స్టెంట్స్ దట్ వీ హ్యావ్, బడ్జెట్ వైజ్ కానీ లేకపోతే క్రూ పరంగా కానీ మాకు లభించే సపోర్ట్ వల్ల కానీ ఏదైనా సరే ఒక 60-70% ట్రాన్స్లేట్ అయింది అంటేనే ఐ థింక్ దట్ ఈస్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. అండ్ ఐ థింక్ వీఆర్ సమ్వేర్ అరౌండ్ 70-80 అనేది నా ఫీలింగ్. వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ దాన్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో ఒక 70-80% డెఫినెట్గా మేము మ్యాచ్ చేయగలిగాం దాన్ని. సో ఐ థింక్ దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్ టుడే. సో ప్రమోషన్స్ ఎలా నడుస్తున్నాయి అంటే కొన్ని మనం పెద్ద బడ్జెట్ మూవీస్ చూసుకుంటే ఓ రేంజ్లో ప్రమోషన్స్ కూడా అలానే ప్లాన్ చేస్తారు. ఈ మధ్య ఇంకా అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా చేస్తున్నారు కొన్ని సినిమాలు. సో మీ సినిమా వరకు దానికి తగ్గట్టుగా ఎలా చేస్తున్నారు ప్రమోషన్స్? ఇప్పుడు అదే ప్లానింగ్లో చేస్తున్నామండి. రోజు అన్ని కాలేజీలు అన్నీ తిరగాలి, స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేయాలి. మా సిఎంఆర్ పిల్లకాయలు ఉంటారు వాళ్ళకి చెప్పాలి, చాలామంది ఫ్రెండ్ సర్కిల్స్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ చేయాలి. అండ్ దేర్ ఆర్ ఆల్సో కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఎలా ప్రమోట్. అండ్ మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వి డిడ్ స్టంట్, రోడ్డు మీద పడుకుని ఎవడ రైడ్ ఇలా పడుకుంటున్నాడు రోడ్డు మీద అని చెప్పి. సో దట్ క్రియేటెడ్ అ కైండ్ ఆఫ్ బజ్ అనమాట అప్పట్లో. ఎవడు వీడు అసలు ఎందుకు పడుకుంటున్నాడు రోడ్ల మీద అని. సో హైదరాబాద్లో వేరియస్ ప్లేసెస్లో పడుకున్నాను నేను మంచం వేసుకుని, జస్ట్ లైక్ దట్. జనాలందరూ పిచ్చోడిని చూసినట్టు చేశారు, ఏంట్రా ఎందుకు వచ్చి ఇలా పడుకుంటున్నారు. అసలు గుర్తుపట్టారు ఎవరన్నా? అంటే గుర్తుపట్టారు కానీ ఆపైతే చూస్తారు కదా, ఏంటి వీడు ఎందుకు ఇలా రోడ్డు మీద పడుకున్నాడు అంటే సమ్ ర్యాండమ్ గా ఏదో తాగేసి పడుకున్నాడేమో అనుకుంటారు లిటరల్లీ. అంతే. సో వాళ్ళకి ఏంటంటే ఒక పాజ్ అనమాట. వాళ్ళ లైఫ్లో నడుస్తుంటే సడన్గా ఆగి ఒక జటక, ఏంటి రోడ్డు మీద మంచం మీద. అంటే నేను లిటరల్గా చెక్ పోస్ట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఏఎంబి మాల్లో, తర్వాత సుదర్శన్ థియేటర్లో, ఇట్లా ఫుల్ క్రౌడెడ్ ప్లేసెస్లో మంచం వేసుకుని పడుకున్నాను అనమాట. సో దట్ క్రియేటెడ్ అ కైండ్ ఆఫ్ బజ్. సో అలాంటివే 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి ఇంకా. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. హూజ్ ఐడియా ఇట్ ఇస్ అంటే అలా రోడ్ పైన మంచం వేసుకొని పడుకున్నారు, చాలా క్రియేటివ్. అంటే దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ కదా క్రియేటివ్ ఫీల్డ్లో. మూవీ గురించి పక్కన పెడితే మీ చిన్నప్పుడు చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాము. లైక్ మీ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తన సింగర్, డాడీ అసలు నోవేర్ రిలేటెడ్ టు సినిమా, సిఏ. సో మళ్ళీ మీరు మూవీస్లోకి వచ్చారు. ఎవరు ఇచ్చారా ఎంకరేజ్మెంట్? స్టార్టింగ్లో మీ ఇంట్రెస్ట్ కొద్ది అడిగారా లేకపోతే డాడీకి ఇష్టం ఉండినా ఎలా? అంటే యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చెప్పాలి అంటే, బికాస్ దే ఫియర్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఇన్ఫ్యాక్ట్ మా తాతగారికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే వాళ్ళ పిల్లలు నెక్స్ట్ లెగసీ రావాలి, ఇట్లా సినిమాల్లో స్థిరపడాలి అనే తాపత్రయం ఆయనకి ఎప్పుడు లేదు. హీ వాజ్ ఆల్వేస్ ఫియర్డ్, ఎందుకులే మనకి అది అన్నట్టు ఉండేవారు. బట్ నేను చిన్నప్పుడు ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్, ఏంటంటే చిన్నప్పుడు నేను రామాయణం చెప్పేవాడిని కంప్లీట్గా ఎట్ ది ఏజ్ ఆఫ్ 3.5 years. సో అది ఈనాడు పేపర్లో రావడం, గుణశేఖర్ గారు అప్పుడే బాలరామాయణం తీయడం. సో అలా క్యారెక్టర్ వచ్చిందనమాట. బాలాంజనేయుడు వాల్మీకి క్యారెక్టర్ చేశారు దాంట్లో. అది తర్వాత ప్రియరాగాలు సినిమా చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ వాచింగ్ ప్రియరాగాలు అప్పుడు మా తాతగారు ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ డిసైడ్ ఓకే దిస్ ఫెలో డిజర్వ్స్ సంథింగ్ బెటర్ హియర్, హీ మైట్ బీ ఏబుల్ టు డూ దట్
అని చెప్పి దెన్ హీ స్టార్టెడ్ సపోర్టింగ్. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయ్యి సో వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకుంటూ వచ్చాను. వాట్ వాజ్ యువర్ ఏజ్ ప్రియరాగాలు చేసినప్పుడు? 4 years. అప్పుడు ఏం అర్థమైంది అంటే లైక్ ఇండస్ట్రీ ఏంటి, ఆ సెట్టింగ్ అంతా ఏంటి, వీళ్ళందరూ ఏంటి అనిపించాడు? అప్పుడు గుర్తుందా ఏమన్నా ఆ టైంలో ఫీలింగ్స్ అండ్ క్రిస్టల్ క్లియర్ గా గుర్తుంది అదంతా. మేబీ ఉంటుంది, ఎందుకంటే 3 years ఆఫ్ ఏజ్ లోనే మొత్తం రామాయణం వినిపించారంటే అంటే నాకు నార్మల్. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. అంటే నేను ప్రతిరోజు షూటింగ్కి ఎప్పుడు లేచి వెళ్దామా అని ఈగర్గా ఉండేవాడిని. ఐ యూస్ టు లవ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్స్. ఆ జనాలు, ఆ గందరగోళము, ఆ క్రేన్లు, కెమెరాలు, జనాలు, ఆ హడావిడి బాగా నచ్చేదన్నమాట నాకు. సో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఆన్ ది సెట్. అండ్ నాకేంటంటే కొత్త ఉండేది కాదు, అంటే అప్పటికి నాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి, అంటే ఎవరు పెద్ద హీరో ఎవరు చిన్న ఈ స్థాయిల గురించి ఐడియా ఉండదు కాబట్టి అందరూ ఒకేలా కనపడతారు బేసిక్గా. రైట్ ఫ్రమ్ యూనో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి టాప్ హీరో వరకు కూడా అందరినీ ఒకేలాగా మాట్లాడతాం, అందరినీ అంకుల్ అంకుల్ అనుకుంటూ తిరుగుతుంటాం. అండ్ చిన్నపిల్లడు కాబట్టి దే ఆల్సో అరే ముద్దుకున్నాడు, క్యూట్గా ఉన్నాడు అని వాళ్ళు కూడా ముద్దు చేస్తారు. సో ఇట్ యూస్ టు బి ఎ వెరీ కంఫర్టబుల్ సినారియో అనమాట. నాకేంటంటే ఇంట్లో కన్నా కూడా సెట్ మీద చాలా కంఫర్ట్ ఉండేది నాకు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ముందు నుంచే ఆ తెలివి అనేది వచ్చినప్పటి నుంచే ఇంకా సినిమానే అనుకోవడం వల్ల కంఫర్ట్ గా ఫీల్ అయ్యి ఉంటారు కదా మీరు ఆ టైంలోనే. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళు అక్కడ సెట్ వరకు వచ్చి ఉండడం చేస్తారు కదా. సో మీ ఇంట్లోంచి కూడా మమ్మీ కానీ ఎవరైనా రావడం? మమ్మీ వచ్చేవారు అండ్ మా బాబాయ్ వచ్చేవారు. హీ వాజ్ వెరీ సపోర్టివ్. మా బాబాయ్ ఏంటంటే హీ వాజ్ ది వన్ హూ యాక్చువల్లీ గైడెడ్ మీ ఫర్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం టు లాస్ట్ ఫిలిం యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ప్రతి సినిమాకి తనే ఉండేవారు. అండ్ హీ వాజ్ అ కాన్స్టెంట్ సపోర్ట్ అనమాట. ఆయన లేకపోతే అసలు ఏం చేసేవాడిని కూడా కాదు నేను. సో ఆయనే పాపం దగ్గరుండి అందరితో మాట్లాడి అందరితో తిరిగి సో ఆయనే మేనేజ్ చేసేవారు అనమాట వాట్ ఎవర్ ఇట్ వాస్. సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే యాక్టింగ్ చేయాలన్న ఆ పిచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్టింగ్ చేయాలన్న పిచ్చి నాకు అంటే అది అసలు అంటే ఏ రోజు స్టార్ట్ అయిందో కూడా నేను కరెక్ట్గా చెప్పలేను. బట్ మై ఇన్స్పిరేషన్ వాజ్ అబ్సల్యూట్లీ ఫస్ట్ చిరంజీవి గారు అండ్ నెక్స్ట్ రవితేజ గారు. సో ఐ టేక్ దెమ్ యాజ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్స్, బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే చిరంజీవి గారు డెఫినెట్లీ అంటే ఇంకేంటంటే నాకు తెలిసి ప్రపంచ సినిమాలో అలాంటి హీరో లేడు, ఈవెన్ హాలీవుడ్లో కూడా లేడు అలాంటి హీరో. మీరు చూసుకుంటే ఆయన చేయగలిగే రోల్స్, ఆయన చేయగలిగే డాన్సులు, ఆయన చేయగలిగే ఫైట్లు, ఆయన చేయగలిగే కామెడీ, ఆయన చేయగలిగే సీరియస్, ఒక మనిషి అన్ని వేరియేషన్స్ విత్ కమర్షియల్ ఆస్పెక్ట్స్, నాట్ జస్ట్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేయడం కాదు, ఒక హీరోలాగా ఇవన్నీ చేయగలగడం అనేది ఐ థింక్ హాలీవుడ్లో కూడా ఎవరు లేరు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఎంత వేసుకున్నా కూడా ఇప్పటి వరకు సినిమా చరిత్రలో అలాంటి హీరో లేడు, అది ఫర్ ష్యూర్. సో ఐ థింక్ దట్ ఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే ఒక హీరో అలాంటి క్యారెక్టర్స్ చేయగలగడం, అంత వేరియేషన్స్ ఇవ్వగలగడం, అంత మాస్ అపీల్ తెచ్చుకోవడం, అంత కమర్షియల్ ఆస్పెక్ట్స్ మెయింటైన్ చేయడం అండ్ ఎట్ ద సేమ్ టైం అంత పర్ఫార్మెన్సెస్ ఇవ్వగలగడం. సో ఐ థింక్ దట్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ ఇన్స్పైర్ చేయగలగడం అంటే ఇప్పుడు చూడండి జనరేషన్ వైజ్ అంటే మా ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి చిరంజీవి గారే టాప్, మా జనరేషన్కి చిరంజీవి, నెక్స్ట్ జనరేషన్ కూడా చిరంజీవి గారే టాప్. సో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జనరేషన్స్ పాటు ఒక ఆడియన్స్ని హోల్డ్ చేయగలగడం అంటే అది మజాక్ కాదు అది. సో ఐ థింక్ ఆయన హీస్ లెజెండరీ. అండ్ దెన్ రవితేజ గారు ఎందుకంటే ఫర్ ది కైండ్ ఆఫ్ పేషెన్స్ హీ హ్యాడ్, ఫర్ ది కైండ్ ఆఫ్ విల్ పవర్ హీ హ్యాడ్ అండ్ ఆయన మీద ఆయనకున్న నమ్మకం బేసిక్గా. సో ఐ థింక్ ఇందాక మీరు అడిగారు కదా యాక్సిడెంట్లో వాట్ ఈస్ ది మోటివేషన్ అని. సో ఇవన్నీ ఆలోచించుకునేవాడు అనమాట. ఇప్పుడు ఒక రవితేజ గారికి ఒక 18 ఏళ్ళు పట్టింది ఒక హీరో అవ్వడానికి. అంటే బికాస్ హీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన హర్డల్స్ కానీ, బట్ స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు డూ దట్. ఇట్ ఈస్ నాట్ అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ బేసిక్లీ. మేబీ 100లోనో 1,00,000లోనో ఒకడు ప్రూవ్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా. అంటే ఉంది, దారైతే ఉంది డెఫినెట్గా. అంటే నీకు ఓపిక ఉండాలి, నీకు పేషెన్స్ ఉండాలి, నీకు నీ మీద నమ్మకం ఉండాలి, నువ్వు కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించాలి, కాన్స్టెంట్గా పర్సూ చేయాలి, నువ్వు దాని గురించి తపన పడి తాపత్రపడి మదన పడుతూ ఉండాలి, అప్పుడే అవుతుంది అది. సో ఐ థింక్ ఇవన్నీ కూడా నాకు ఏంటంటే హెల్ప్ అయ్యాయి అనమాట టు స్టే స్ట్రాంగ్. ఓకే మనం చేయగలుగుతాం డెఫినెట్గా ఏదో ఒక రోజు. టైం అయితే అయ్యింది, ఏముంది, ఒక 5 ఏళ్ళు లేట్ అవుతుంది, 10 ఏళ్ళు లేట్ అవుతుంది, ఇంకొక 10 ఏళ్ళు ఉంది కదా, లేదు ఎక్కడికి పోలేదు, అంతే. ఎందుకంటే నాకేదో స్టార్ హీరో అయిపోవాలని అలాంటి పిచ్చి కోరికలు ఏం లేవు నాకు యాక్చువల్గా చెప్పాలంటే. నాకేంటంటే మంచి కథ చెప్పాలి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే.
చెప్పా కదా, నా సినిమా వస్తుంది అంటే వీడు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వస్తాడు, ఒక కొత్త కథ చెప్తాడు. యాజ్ యూ సెడ్ ఈవెన్ రవితేజ గారు కూడా తన మూవీస్ అన్ని తన సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు అదే స్టోరీ ఉంటుంది, లైక్ నార్మల్ గా మనకు అనిపిస్తుంటుంది. బట్ ఎప్పుడైనా రవితేజ మూవీ వస్తుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏదో కొత్తదనం ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఇప్పటికీ ఉంటుంది తను సెలెక్ట్ చేసిన. యా, సౌందర్య గారి గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? లైక్ హౌ వాజ్ యువర్ బాండింగ్? అదొక్క మూవీతో కాదు మీరు చేసింది, జగపతి బాబు గారిని చూసుకున్నా లేకపోతే సౌందర్య గారిని చూసుకున్నా, మోర్ దెన్. సౌందర్య గారితో ఎలా అంటే నాకు వాళ్ళిద్దరూ దే ఆర్ లైక్ మై పేరెంట్స్ అంతే, ఇంకా అంతకంటే ఇంకేం అంటే రియల్ పేరెంట్స్ అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరైనా పేరెంట్స్ లాగా ఎవరినైనా నేను భావించగలుగుతాను అంటే అది జగపతి బాబు గారు అండ్ సౌందర్య గారు డెఫినెట్గా. అంటే ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా జగపతి బాబు గారు హీ స్టిల్ విషెస్ మీ, ఇప్పటికీ ఆయన బెస్ట్ విషెస్ చెప్తుంటారు, ఆయన గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ యూనో హీ సచ్ ఏ హంబుల్ పర్సన్. అంటే నాకు తెలిసి అలాంటి మనిషి ఇండస్ట్రీలో లేరు ఎవరు. ఆయన వెంకటేష్ గారు వీళ్ళిద్దరిలాగా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు ఉండరు బేసిక్, అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి. సో వెరీ హంబుల్డ్, వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ ప్రాక్టికల్ బేసిక్లీ. ఏంటంటే ఏదో ఉండదు వాళ్ళ చుట్టూ, వాట్ ఎవర్ దే ఆర్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతవరకే ఉంటారు వాళ్ళు. అండ్ ఎస్పెషలీ జగపతి బాబు గారితో 4 సినిమాలు చేశాను కాబట్టి ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాప్ విత్ హిమ్. సో చాలా చాలా బాగుంటుంది ఆయనతోటి. అండ్ ఐ రియలీ మిస్ సౌందర్య గారు ఈవెన్ టుడే. అంటే ఆవిడ ఇప్పటికి ఉండుంటే ఎంత బాగుండేది, అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ షీ వుడ్ హావ్ డన్. ఎలా అంటే ఇప్పటికీ అసలు ఆవిడలాగా ఎవరు లేరు. ఇప్పుడు చిరంజీవి గారు ఎలాగో అలాగా సౌందర్య గారు, అంటే అంత కమర్షియల్ సినిమాల్లో కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ పాటిస్తూ ఎట్ ద సేమ్ టైం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలగడం అనేది ఇట్ ఈస్ అ బ్రిలియంట్ జాబ్. ఐ థింక్ సౌందర్య గారు ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ చిరంజీవి. మీరు ప్రత్యేకంగా చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మూవీతోనే తనతో రావడం అనేది. ఇప్పటికీ కూడా కొన్ని మూవీస్ చూస్తుంటే అరే సౌందర్య గారు బతికుని ఉంటే ఈ క్యారెక్టర్కి ఆవిడ ఉండేవాళ్ళేమో అన్నటువంటి చాలా మంది ఫీల్ అవుతారు. అంటే లాట్స్ ఆఫ్ స్కోప్ కదా ఆవిడ ఉంటుంటే, ఎన్నో క్యారెక్టర్స్ ఆవిడ ఫిలప్ చేసేవారు. అండ్ మోర్ దెన్ అన్ ఆర్టిస్ట్ షీ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ బేసిక్లీ. అంటే ఆవిడ మంచితనము అది వేరే యాంగిల్లో ఉంటుంది. అది అంటే ఆవిడ నన్నే కాదు మామూలుగా సెట్ మీద జనాల్ని ట్రీట్ చేసే పద్ధతి కానీ, ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ వెరీ స్వీట్, వెరీ ఆనెస్ట్, చాలా జెన్యూన్ ఎట్ హార్ట్ ఆవిడ. అండ్ ఐ థింక్ వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇది ఒక్కరిద్దరు కాదు, చాలా మంది కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ సేస్ ది సేమ్ థింగ్. చెప్పాల్సిందే. అంటే ఎందుకంటే ఆవిడ ఇప్పుడు నాతో ఒకలాగా మీతో ఒకలాగా ఉండరు. సో ఏదైతే ఉంటారో ఇద్దరితో ఒకేలాగా ఉంటారు. సో ఇద్దరికి ఒకటే ఒపీనియన్ వస్తుంది. సో ఐ థింక్ అక్రాస్ ది ఇండస్ట్రీ షీ హాస్ గాట్ ది సేమ్ ఒపీనియన్ అబౌట్ హర్. అంతే. ఎక్కడో చదివా నేను, అంటే ఆ షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు కోప్పడినందుకో దేనికో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బుజ్జగించి చాక్లెట్ ఇచ్చారు అనేదో చెప్పారు ఒకసారి మీరు. ఇన్స్టాలోనో ఎక్కడో చూసాను నేను ఇది. లైక్ అంటే తన కైండ్నెస్ గురించి చెప్పడానికి యూ సెడ్ సంథింగ్ అబౌట్ హర్. యాక్చువల్గా కోపగించడం గురించి కాదు. యాక్చువల్గా షూటింగ్ మంజునాథ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మై మదర్ హ్యాడ్ అ వెరీ సివియర్ హెడేక్ అనమాట, మైగ్రేన్. సో షీ వాజ్ నాట్ ఏబుల్ టు అకంపెనీ మీ ఆన్ ది సెట్. ఒక పక్క ఆవిడ షూటింగ్లో పక్కన పడుకుని ఉన్నారనమాట. నేనేమో ఏడుస్తున్నాను, అరే అమ్మకి ఇట్లా తలకాయ నొప్పిగా ఉంది, నాకు టెన్షన్ వస్తుంది అనమాట, ఏం చేయాలని. సో అప్పుడు ఆవిడ దగ్గరికి తీసుకుని నన్ను అన్ని పెట్టి నేను చూసుకుంటా అంటే మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటామని అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి డైవర్ట్ చేసి మాట్లాడించి మళ్ళీ షూటింగ్ చేసి, సో ఇలా చూసుకునేవారు అనమాట ఆవిడ. అండ్ పేరెంట్ లైక్ ఫిగర్స్ అనమాట. సో అంతకంటే ఇంకా బెటర్ వర్డ్ ఉండదు వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే మనకి నార్మల్గా వేరే లాంగ్వేజ్ అందరూ ఉంటున్నారు, బట్ మీరు ఆ ఏజ్లో కన్నడ కానీ లేకపోతే హిందీ కానీ, మేబీ హిందీ యూ గాట్ యూస్ టు, హైదరాబాద్కి రిలేట్ అయ్యి ఉన్నారు కాబట్టి. చేసినప్పుడు హిందీ రాదు మాకు, స్కూల్లో ఇంకా నేర్పలేదు అప్పటికి. సో నాకు హౌ డిడ్ యూ మేనేజ్ ఆ కన్నడ ఇండస్ట్రీలో మంజునాథ చేసినప్పుడు? అంటే మంజునాథ వాజ్ మోర్ లైక్ బైలింగ్వెల్ ఎట్ దట్ టైం, మల్టీలింగ్వెల్ యాక్చువల్గా. కన్నడ, తమిళ్, తెలుగు అన్ని ఒకేసారి షూట్ చేశారనమాట. సో నేను మధ్యలో కొన్ని డైలాగ్స్ కన్నడలో చెప్పేవాడిని, కొన్ని తెలుగులో మరీ కష్టంగా ఉంటే తెలుగులో చెప్పమనేవారు రాఘవేంద్ర రావు గారు. హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఆయన రీసెంట్గా మొన్న మా టీజర్ కూడా లాంచ్ చేశారు. సో హీ వాజ్ వెరీ సపోర్టివ్ అనమాట ఆ టైంలో. లాంగ్వేజ్ తమిళ్, కన్నడ, తెలుగు. సో జనాలు బట్టి, ఆర్టిస్టులను బట్టి ఎవరికి ఏది కంఫర్టబుల్ ఉంటే లిప్ సింక్ తేడా రాకుండా కెమెరా యాంగిల్స్ పెట్టుకోవడము, సో ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకునేవారు అనమాట. సో ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ, అంటే మరీ ఎంత కష్టపడి చేసింది కాదు. అండ్ హిందీ అయితే ఆ ఏజ్లో బిగ్ బీ గారితో నటించడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఈవెన్ టుడే ఐ స్టిల్ ఫీల్ లైక్ అ డ్రీమ్. అంటే నిజంగా చేశానా నేను అప్పుడు, అరే అసలు అంటే
చేసినప్పుడు తెలియలేదు నాకు. చేసి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ప్రతిరోజు అనుకుంటుంటారు నిజంగా అమితాబ్ బచ్చన్ గారు చేశారా నేను అని చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. హోప్ఫుల్లీ ఏదైనా సినిమాలో మళ్ళీ నేను ఆయన కలిసి చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాస్లో వస్తున్నారు కాబట్టి ఏమంటారు, ఆ ఛాన్స్ మీకు కూడా రావాలని చెప్పి అనుకుంటున్నాను. సో హౌ వాజ్ ప్రైడ్గా అనిపించేదా మీ ఫ్రెండ్స్తో స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అంటే ఆ టైంలో అరే వీడు సినిమాలో కనిపిస్తాడరా అనేటువంటి డైలాగ్స్ వినుంటారు కదా క్లాస్మేట్స్ తో? చాలా మాస్, నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఊరా మాస్ క్యాండిడేట్లు అందరూ, మొత్తం నేల బ్యాచ్ టైప్లో ఉంటాం మేమంతా. సో దాంట్లో ఏంటంటే ఏదో స్పెషల్ ట్రీట్మెంట్లు, స్పెషల్గా చూడ్డాలు, ఇంకా నన్నే రివర్స్లో వేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు, ఇప్పటికీ వేసుకుంటుంటారు. సో యాక్చువల్లీ దట్ హెల్ప్స్ మీ కీప్ గ్రౌండెడ్ ఆల్సో చెప్పాలి అంటే కొన్ని యాంగిల్స్లో. సో ఐ ఎంజాయ్ దర్ కంపెనీ అబ్సల్యూట్లీ. వాళ్ళేం స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. స్పెషల్ ట్రీట్మెంట్ అని కాదు, వాళ్ళకి ఒక ప్రైడ్ మూమెంట్ అనుకోవచ్చు. అంటే అది వాళ్ళు ఎప్పుడు నాతో చెప్పుకోరు, మరి వాళ్ళకి ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళైతే నాకు హీరోరా అని చెప్పి ఇప్పటికైతే ఏం చెప్పుకోలేదు. ఎప్పుడు వస్తుందో ఈ సినిమా అని వెయిట్ చేస్తూ ఉంటారు పాపం. సో యా, ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ ఎ స్పెషల్ ఫీలింగ్, డెఫినెట్లీ ఉంటుంది కదా కొంచెం, ఎంత కాదనుకున్నా కూడా. అండ్ యా, అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ గ్రౌండెడ్, అంటే మొత్తం ఊర మాస్ క్యాండిడేట్లు అనమాట మా వాళ్ళందరూ కూడా. మొత్తం మా వైబే వేరే ఉంటుంది, వేరే యాంగిల్లో ఉంటుంది అనమాట. సో నార్మల్గా మీతో పాటు ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తేజ సజ్జా గురించి మాట్లాడుకుంటే మీ తర్వాత వచ్చినట్టున్నాడు మూవీస్లో. సో తను తొందరగా హీరో అయిపోయాడు, మీరు మాత్రం టైం తీసుకున్నారు. సో స్టోరీ కోసం వెయిట్ చేయడం వల్లనేనా? అదే చెప్పాక, స్టోరీ కోసం మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హీ హస్ అచీవ్ టుడే. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఎందుకంటే నాకు కూడా తెలుసు వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటి, నాట్ సో ఈజీ టు గెట్ ఇన్. అండ్ తను కూడా ఏంటంటే చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చి ఫైనల్గా హనుమాన్ తోటి ఈస్ గాట్ అ మ్యాసివ్ సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశాడు. అండ్ దట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఐ థింక్ ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హాస్ అచీవ్డ్. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ హ్యాపీ కూడా, ఒక గర్వంగా ఉంటుంది, అరే మనోడు ఒకడు దింపి ఫస్ట్ చేశాడరా అనే యాంగిల్. అండ్ నాకు లేట్ అయిందా తనకి తొందరగా అయిందా అనేది ఐఎమ్ నెవర్ బాదర్డ్, బికాజ్ నేను ఇక్కడ రేస్లో లేను. ఐఎమ్ హియర్ ఫర్ ఎ జర్నీ. సో నా స్టాపులు వేరే ఉంటాయి, తన స్టాపులు వేరే ఉంటాయి, నా ట్రావెల్ వేరే ఉంటుంది, తన ట్రావెల్ వేరే ఉంటుంది. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎ కాంపిటీషన్. నేను ఒక జర్నీ చేద్దామని వచ్చాను. నాకు ఒక జర్నీ ఉంది, నాకు ఒక డెస్టినేషన్ ఉంది, నాకు ఒక పాయింట్లోన. అండ్ నేను ఆగాల్సిన చోట ఆగుతా, నేను వెళ్ళాల్సిన చోట వెళ్తా, నా స్పీడ్లో నేను వెళ్తా అనమాట. సో ఐ హెవ్ నెవర్ కంపేర్డ్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్, బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు రేస్. నేను ఒక జర్నీ. ఎవరు బాగా క్లోజ్ మీకు మూవీకి సంబంధించిన యంగ్ హీరోస్ని తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు వస్తున్న వాళ్ళలో ఎవరైనా మీతో బాండింగ్ బాగున్న వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడు నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది. అండ్ దెర్స్ బిన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. మేబీ దే రికగ్నైజ్, బట్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడినంత చనువు అయితే చాలా తక్కువ మందితో ఉంటుంది. అండ్ వన్ సర్చ్ పర్సన్ ఇస్ వెన్నెల కిషోర్ అన్న. ఐవ్ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాప్ విత్ హిమ్. చాలా హార్ట్ఫుల్ మనిషి, చాలా జెన్యున్ మనిషి తను కూడా. సో ఏంటంటే వీ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాప్ అనమాట. సో తను కూడా ఎప్పుడైనా నా సినిమా గురించి అప్డేట్స్ పెడుతుంటే విష్ చేసి కంగ్రాచులేట్ చేస్తుంటాడు. అండ్ మజాకులు చేసుకుంటుంటాం మేము. సో దట్ వే ఐ థింక్ హిస్ వెరీ క్లోజ్ టు మీ. చిరంజీవి గారు రవితేజ గారు ఇష్టం అని చెప్పారు. సో ఇప్పుడున్న హీరోస్లో ఎవరితోనైనా సినిమా చేయాలనుకుంటే, ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీస్ చాలా ఎక్కువైపోతున్నాయి కదా, సో అలా మీకు ఎవరితో చేయాలని ఎక్కువ విష్గా ఉంది? నాకు అలా ఏం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే బికాజ్ ఫర్ మీ చెప్పా కదా, నాకు వాళ్ళకన్నా కూడా ఆ సినిమా, ఆ కథ చాలా ఇంపార్టెంట్ నాకు. ఫర్ మీ వాళ్ళందరూ కూడా సెకండరీ ప్లేసే నాకు. దానిపైన వచ్చేది ఫస్ట్ లెవెల్లో నేను చూసుకునేది ఏంటంటే స్టోరీ. సో ఎలాంటి కథ అంటే నేను మేబీ వింటాను. నేను ఎవరితో అంటే నాకు ఎవరైనా ఓకే, నాకు వాళ్ళు వీళ్ళని ఏం తేడా లేదు. అంటే కొంచెం ఉంటుంది కదా, అరే దీంతో యాక్ట్ చేయాలి, ఇప్పుడు అనుకోకుండానే చిన్నప్పుడే అంతమందితో యాక్ట్ చేశారు. నాకు యాక్చువల్గా సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి, యాక్చువల్గా బాలరామాయణం చేసినప్పుడు వీఆర్ వెరీ క్లోజ్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి. సో ఏమైనా ఆపర్చునిటీ వస్తే జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి ఒక స్ట్రాంగ్ విలన్ చేద్దామని ఉంది నాకు. యా, మల్టీ స్టారర్ కాదు కానీ మంచి గట్టి విలన్ లాగా అన్నతోటి పడితే బాగుంటుందేమో, ఏదో వెరైటీగా ఉంటుంది. డెఫినెట్లీ ఈ మూవీ తర్వాత ఆపర్చునిటీ రావాలని చెప్పి అనుకుంటున్నాను.
జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్గా, బికాజ్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ ఈ హ్యాస్, అండ్ ఈవెన్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు కూడా ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్స్ వాళ్ళంతా కూడా. అంటే ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్ గారు కూడా, అంటే ఫ్రమ్ రంగస్థలం ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ హీ హెస్ షోన్ ఇన్ హిస్ యాక్టింగ్ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ థింక్ దట్స్ బీన్ అమేజింగ్. చెప్పా కదా నాకు యాక్చువల్గా అలాంటి కోరికలు ఏం లేవు చెప్పాలి అంటే, బట్ ఏంటంటే what kind of character I am playing and what kind of story that I am involved in is number one priority. ఓకే, సో ఈ మధ్య వస్తున్న కథలు కొన్ని చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి, రొటీన్ స్టీరియో టైప్ లాగా కాకుండా. సో వాట్స్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే చేంజెస్ అనేది మీరు కూడా కొన్ని గమనించి ఉంటారు అప్పటికి ఇప్పటికి. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే? I think I'm really happy about ది కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎస్పెషలీ. అంటే మనం చూసుకుంటే మనం చాలాసార్లు మలయాళం వాళ్ళని గొప్పగా పొగుడతాం, అరే ఎలాంటి కథలు తీస్తారా వీళ్ళు, ఎంత బాగా రాసుకుంటారా వీళ్ళు, చిన్న చిన్న కథలు ఎంత బ్యూటిఫుల్గా తీస్తారా వీళ్ళు సినిమాలు అని చెప్పి. ఐ థింక్ అలాంటి చేంజ్ మన దాంట్లో కూడా మెల్లగా వస్తుంది ఇప్పుడు. వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ సమ్ యూనిక్ కాన్సెప్ట్స్, అది ఓటీటీలో అయినా కానీ స్ట్రైట్ థియేటర్స్లో అయినా కానీ, డిపెండింగ్ ఆన్ ది బడ్జెట్, డిపెండింగ్ ఆన్ ది క్రూ, వాళ్ళ స్థాయిని బట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ యూనిక్ కాన్సెప్ట్స్. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, చాలామంది యంగ్ టాలెంట్స్ వస్తున్నారు. ఒకప్పుడు అంటే షార్ట్ ఫిల్మ్లు చేసి ఇవన్నీ, ఇప్పుడు అదే చాలా కష్టపడి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ దే ఆర్ కమింగ్ ఇన్, కోర్సులు చేస్తున్నారు. అండ్ చాలామందికి ఈ కరోనా తర్వాత ఈ ఓటీటీలో సినిమాలు చూడడము, వీటి వల్ల వర్క్షాప్లు, వీటి వల్ల చాలా అవగాహన పెరిగిపోయింది ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మీద, అండ్ యూనిక్నెస్ చాలా యాడ్ అవుతుంది మేకింగ్లో కానీ. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ యంగ్ టెక్నీషియన్స్ దట్ ఐ రియలీ వాంట్ టు ట్యాప్ ఆన్. చాలామంది ఉన్నారు యాక్చువల్గా కొలాబరేట్ అయ్యి మంచి మంచి సినిమాలు, మంచి మంచి కాన్సెప్ట్లు చేసిన వాళ్ళు. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఏరియా దట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో మీరు అన్నట్టు టెక్నీషియన్స్ విషయంలో చూసుకుంటే నార్మల్గా మనం హీరో నాని గారిని చూసుకుంటే ఎవ్రీ టైమ్ హీ ఇంట్రొడ్యూసెస్ న్యూ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. సో అలా మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా, ఛాన్స్ ఇచ్చేలాగా? డెఫినెట్లీ. అంటే ఇఫ్ దెర్ ఇస్ అ టాలెంట్ ఎనీవేర్, ఐ థింక్ వీ షుడ్ డెఫినెట్లీ కొలాబరేట్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే టాలెంట్ అనే కాదు, మోర్ దెన్ టాలెంట్, యువర్ సిన్సియరిటీ టువర్డ్స్ ది వర్క్, యువర్ ప్యాషన్ టువర్డ్స్ ది వర్క్, అండ్ ది కైండ్ ఆఫ్ ఐడియాస్ దట్ యూ కమ్ అప్. సో ఇవన్నీ టాలెంట్ కన్నా కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. సో ఐ థింక్ మెయిన్ సిన్సియర్గా ఉండాలి నీ వర్క్ గురించి, నువ్వు ఆలోచించే పద్ధతి గురించి, నీ ఆలోచనల గురించి, నీ తాపత్రయం గురించి. సో ఐ థింక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి జనాలు చాలామందే ఉన్నారు మన దగ్గర. అండ్ చూద్దాం. నిదురించు జహాపనకి హార్ట్ అండ్ సోల్ A to Z చేశానని చెప్పారు కదా, అంటే ఓన్లీ యాక్టింగ్తో మాత్రమే ఆగిపోకుండా. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇంకా ఏది ఇంట్రెస్ట్ మీకు? లైక్ డైరెక్షన్ చేయాలని కానీ, లేకపోతే సాంగ్స్ పాడడం కానీ? సాంగ్స్ పాడడం ఎందుకు లేదు, అది జనాలు అనవసరం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కానీ రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్గా. సో ఐఎమ్ ఆల్సో పర్సూయింగ్ దట్ ఆల్సో. కొన్ని కోర్సులు. ఏ జోనర్ ఇంట్రెస్ట్ రైటింగ్ అంటే? అలా పెట్టుకోను నేను, ఎందుకంటే నేను ఫిలిం లవర్. సో నాకు అన్ని జోనర్లు ఒకటే, అన్ని జోనర్లు చేయాలని ఉంటుంది యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ అనేది చేసుకుని 1 2 3 అని అలా ఏదున్నా కూడా నా ఫీలింగ్ ఏంటంటే, నేను కొంచెం ఒక ఫిలాసఫికల్ యాంగిల్లో ఆలోచిస్తుంటాను అనమాట. అంటే ఒక బేసిక్ లెవెల్లో ఆలోచిస్తుంటా. ఏంటి, వాట్ కుడ్ బి ది రూట్ కాజ్, అంటే ఈ సిచ్యువేషన్ జరగడానికి ఏంటి బేసిక్ లెవెల్లో ఏమై ఉంటుంది, సైకాలజీ మీద, జనాల మైండ్ సెట్స్ మీద. సో అండర్లయింగ్గా నేను ఆలోచించే ఆలోచనలు కానీ, నాకు వచ్చే ఆలోచనలు కానీ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట, తెలుసో తెలియకో. సో ఐ థింక్ దట్స్ వన్ యాంగిల్, దట్స్ మై స్పెషలైజేషన్ ఆర్ దట్స్ మై టచ్ ఇన్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ ఐ కమ్ అప్ విత్ అనమాట. అంటే సమ్టైమ్స్ దే ఆర్ వెరీ రూటెడ్. కొన్ని they might question you about your own self, about your own existence, about whatever you are doing. So కొన్ని డీప్ క్వశ్చన్స్ ఉంటాయి, డీప్ థాట్స్ ఉంటాయి. వాటిలో కూర్చుని ఒక 2 నిమిషాలు ఆలోచించుకుంటే, అరే అవును కదా, వీడు అడిగేది కరెక్టే కదా, వీడు చెప్పేది నిజమే కదా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దట్ ఈస్ ది ట్రూత్, దోస్ ఆర్ ది బేసిక్స్. సో ఐ థింక్ దట్ ఈస్ మై ఏరియా. సో అలాంటివి కొన్ని రాసుకుని పెట్టుకుంటున్నాం. సో డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ మీరు కంబ్యాక్ ఇచ్చినందుకు. కాకపోతే కెరీర్ వైజ్గా చూసుకుంటే ఒకానొక టైంలో, అంటే ఈ మూవీ అనేది స్టార్ట్ అయిన తర్వాత చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు సరే, బట్ బిఫోర్ దట్ ఒక వన్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్లో మీ ఇంటర్వ్యూ వచ్చే వరకు అసలు ఏమైపోయాడు ఆనంద్ వర్ధన్ అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అయింది. సో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ టైంలో? ఏం లేదు, అంటే ఐవ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ CMR కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ ఐవ్ వర్క్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ HSBC.
ఈవెన్ టుడే ఐఎమ్ వర్కింగ్ స్టిల్ విత్ ద సేమ్ కంపెనీ. నాకేంటంటే ఇంట్లో వెళ్ళి డబ్బులు అడగడం అనేది నాకు నచ్చదు బేసిక్గా. సో ఐ థాట్ ఐ హ్యావ్ టు మేనేజ్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సినిమాకి సంబంధించి ఏదైనా సరే. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బేసిక్లీ ఈ గ్యాప్లో. సినిమా కోర్సులు కానీ, లేకపోతే రైటింగ్ కోర్సులు కానీ, యాక్టింగ్ కోర్సులు కానీ, ఒక పక్క సాఫ్ట్వేర్. సో నాకు అలా ఇష్టం అనమాట, కంప్లీట్గా ఆక్యుపైడ్ ఉండాలి నా బ్రెయిన్, ఖాళీగా ఉండకూడదు బేసిక్గా. సో ప్యారలల్ వర్క్స్ చేస్తూ ఉంటాను అనమాట, చాలా వర్క్స్ చేస్తుంటాను. సో ఐ థింక్ ఆన్ లాట్స్ ఆఫ్ థింగ్స్, ఐ కీప్ డూయింగ్ లాట్స్ ఆఫ్ స్టఫ్. సో విచ్ మేక్స్ మీ హ్యాపీ, పీస్ఫుల్. ఓకే, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అలా పరిగెడుతూ ఉంటాను అనమాట. సో ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఎక్కడికి వెళ్ళిపోలేదు, చాలా చాలా చేసుకుంటూ వచ్చాను నేను. ఫైనలీ అంటే కనిపించలేదు అనేసి అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్, అరే ఏమైపోయాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ మూవీకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ పేరెంట్స్ని ఒప్పించడానికి సక్సెస్ అయ్యారు డెఫినెట్లీ, బట్ ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి నెక్స్ట్ అనేది అనిపించిందా? ఒకవేళ ఇంకా మూవీ అవ్వదు అంటే అవ్వలేదు అనుకుంటే? లేదు, అంటే నేను అవ్వదు అనేది ఎప్పుడు పెట్టుకోలేదు, ఎలా అయినా సరే అవ్వాలి అని పెట్టుకున్నాను. ఓకే, మమ్మీ వాళ్ళు ఒప్పుకోకపోయి ఉంటే అది కూడా అంతే. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఇప్పుడు మన డెస్టినేషన్ ఎలా అయినా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ దారులు, ఇవన్నీ ఈ కింద వచ్చే, అంటే మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, లేకపోతే సినిమా వాళ్ళు అసలు చేస్తారా లేదా, ఇవన్నీ ఏంటంటే దానికే దారి. సో నేను డెస్టినేషన్ ఫిక్స్ అయ్యాను, నేను ఓకే ఎలా అయినా అవ్వాలి, ఇది హుక్ ఆర్ క్రుక్ చేయాలి ఇది. సో ఎలా అయినా ఒప్పిస్తాను నేను, అంతే. అది దానికి వేరే దారేం లేదు. బేసిక్గా బతమాలుకుంటానో, ఏడుస్తానో, కింద పడతానో, కొట్లాడుతానో, అరుస్తానో, ఏదో ఒకటి చేసి. అంటే తినడం మానే లాంటివి, వెళ్ళిపోతే ఇంటికి అలాంటి ఏం చేశారు అసలు వాళ్ళు ఒప్పుకోవడానికి? ఏం చేయలేదండి, నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఐ లాస్ట్ అరౌండ్ 16 kilos ఫర్ వన్ ఆఫ్ ది రోల్. ఒక దాంట్లో 2 different క్యారెక్టర్స్ చేశాను. ఒకటి ఏంటంటే 15 kilos తగ్గా అనమాట. ఆ గెటప్లో ఉన్నప్పుడు ఐ మెట్ విత్ ది యాక్సిడెంట్. మళ్ళీ యాక్సిడెంట్ వల్ల మళ్ళీ వెయిట్ పెరిగిపోయాను నేను, బికాస్ ఆఫ్ ది మెడికేషన్, ఫుడ్ అంత వాటి వల్ల పెరిగిపోయాను. సో ఐ థాట్ ఫస్ట్ లెట్ మీ అగైన్ కమ్ బ్యాక్ టు ది క్యారెక్టర్ అని చెప్పి, అదే పరిస్థితిలో మళ్ళీ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్, ఐ స్టార్టెడ్ హిట్టింగ్ ది జిమ్, మళ్ళీ తగ్గుకుంటూ వచ్చాను అనమాట. సో వాళ్ళకి అర్థమైంది, ఓకే హీస్ వర్కింగ్ టువర్డ్ సంథింగ్. అంటే సి ఐ థింక్ ఈవెన్ మై పేరెంట్స్ దే అండర్స్టూడ్ దట్ వీడైతే గివప్ ఇవ్వలేదు, వీడు ఏదో ట్రై చేస్తున్నాడు, వీడు పోరాడుతున్నాడు. సో ఐ థింక్ వాళ్ళు కూడా ఎప్పుడు అడ్డు అనేది ఏం చెప్పలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. దేవర్ ఆల్సో దేవర్ నాట్ సపోర్టివ్, దేవర్ ఆల్సో నాట్ ఏంటి అంటే ఓకే నువ్వు చేయొద్దు అని కూడా ఎప్పుడు చెప్పలేదు. న్యూట్రల్ అనమాట వాళ్ళు. చూద్దాం వీడు ఏం చేస్తున్నాడో, వెయిట్ అండ్ వాచ్, ఏదో చేస్తున్నాడు కదా పాపం, తాపత్ర పడుతున్నాడు కదా వీడు అనేది యాంగిల్ ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్గా మనం చేసే హార్డ్ వర్క్, మనం సిన్సియర్గా ఉన్నాము అంటే, ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉంది, 50-60 మంది స్టూడెంట్ ఉంటారు, కానీ టీచర్కి తెలుస్తుంది ఎవడు కష్టపడి చదువుతున్నాడు, ఎవడు ఇష్టంతో చదువుతున్నాడు, ఎవడు సిన్సియర్గా హోంవర్క్ చేసుకొస్తున్నాడు. ఎంత కాదనుకున్నా వాడి మీద కొంచెం ఉంటుంది. వాడికి 2-3 మార్కులు తక్కువ వచ్చినా అరే పాపం వీడికి ఏదో జరిగి ఉంటుంది అందుకే వీడు. సో ఆ సిన్సియారిటీ కనబడుతుంది డెఫినెట్గా, మన తాపత్రయం కనబడుతుంది డెఫినెట్గా, ఎంత కాదనుకున్నవాడు. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు షో దెమ్. వాళ్ళందరికీ చెప్పా కదండి, నేను ఎవరికి ప్రూవ్ చేయాలనుకోలేదు, నాకు తప్ప నాకు నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా అంతే అది. సో ఐ థింక్ ఆ ప్రాసెస్లో వాళ్ళందరికీ కూడా కనబడుతుంది ఆ ఎఫర్ట్స్ అవన్నీ కూడా. సో ఐ థింక్ దే ఆర్ ఓకే విత్ ఇట్. ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పారు ఇందాక. సో నార్మల్గా ఎవరైనా అంత రిస్క్ ఫస్ట్ మూవీకే చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే ఒక 1-2 movies వచ్చిన తర్వాత జనాలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఐ నీడ్ టు గివ్ మోర్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు ఫస్ట్ మూవీకే ఎక్కువ రిస్క్ తీసుకొని చేశారు, ఎవ్రీథింగ్ ఫస్ట్ మూవీతోనే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా రేవా, అసలు ఏంటి ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. సో ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఉందో మొత్తం తీసుకొచ్చి పెడతాను నేను నీ దగ్గర, నువ్వు చూసుకో. దాంట్లో టాలెంట్ ఉందా, యాక్టింగ్ ఉందా, సిన్సియారిటీ ఉందా, డెడికేషన్ ఉందా, ప్యాషన్ ఉందా, నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి నీకు మెనూ లాగా పెడతా, ప్లాటర్ లాగా డైనింగ్ టేబుల్ మీద. దాంట్లో నీకు కావాల్సింది నువ్వు చూస్ చేసుకో, దేనికి పనికి వస్తానో నువ్వు డిసైడ్ చేసుకో అనేది నా ఇదనమాట. ఒక పెద్ద మెనూ ఇస్తాను నేను, స్టార్టర్ దగ్గర నుంచి డెజర్ట్ వరకు నా దగ్గర అన్నీ ఉంటాయి. సో నీకు ఏం కావాలంటే నువ్వు అది చూస్ చేసుకుని నన్ను అలా వాడుకో. సో ఇన్నోవేటివ్గా ప్రమోషన్స్ అనేది చేస్తున్నారు, ఇంకా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఆల్రెడీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో ఒకటి చేయించారు. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో మీకున్న బాండింగ్కి దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు అంటే కంప్లీట్ ఐడియా చెప్పక్కర్లేదు, బట్ డెఫినెట్లీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ అనేది అయితే అర్థమైంది ఇప్పుడు మాట్లాడిన దాంట్లో. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? అంటే అదే కొన్ని స్టంట్స్ ఉన్నాయి, కొన్ని మళ్ళీ ఇలా అంటే రోడ్ మధ్యలో
పడుకొని జనాలని అలాంటివే వాట్ ఇస్ దిస్ అనుకునేలా చేస్తారంట. అలాంటివి అయితే ఒక 2-3 ఉన్నాయి డెఫినెట్గా. అండ్ ఆల్సో టికెట్ ప్రైసింగ్ మీద కూడా వీ హ్యావ్ సమ్ ఐడియాస్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ ఫర్ ది పీపుల్. అంటే ఇప్పుడు లాట్స్ ఆఫ్ హంగామా గోయింగ్ అరౌండ్ ది టికెట్ ప్రైసెస్ అండ్ ఆల్. జనాలకు కూడా ఏంటంటే ఓటీటీ వచ్చాక ఎలాగో వచ్చేస్తుందో ఇలా చూసుకుందాం అనే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది డెఫినెట్గా. అండ్ దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్, ఎందుకంటే నిజంగానే వస్తుంది కాబట్టి. సో ఏంటంటే వీ ఆల్సో వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఎకనామికల్ ఫర్ దెమ్. అరే ఒకసారి వెళ్ళైతే చూద్దాం వీడు ఎందుకు ఇంత కొట్టించుకుని అసలు ఏం చేస్తున్నాడు వీడు. సో అది కూడా వాళ్ళ బడ్జెట్లో అంటే ఇట్ ఈస్ మోర్ ఈజియర్ ఫర్ దెమ్ టు కమ్. సో దాని మీద కూడా కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ సమ్ ఈవెంట్స్ కమింగ్ అప్. హోప్ఫుల్లీ నాకున్న కాంటాక్ట్స్ తోటి లేకపోతే నాకున్న ర్యాపర్ తోటి మంచి కొంచెం పెద్దవాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. చూద్దాం. బికాస్ ఐ రియలీ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్. ఐ వాంటెడ్ టు బి సర్ప్రైజ్ అందరికి ఆడియన్స్ కి సర్ప్రైజ్. అండ్ అంటే వాళ్ళ షెడ్యూల్స్ కూడా కుదరాలి కదా. యా సో ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ ఆల్సో. అందుకని చూస్తున్నాం. యా నార్మల్గా కొత్త మూవీస్కి వచ్చేసరికి అంటే రీసెంట్లీ గేమ్ చేంజర్ మూవీకి కూడా పైరసీ అనేది అది కుట్ర ఏంటి అనేది వెనకాల పెడితే పక్కన పెడితే, బట్ ఈ పైరసీ అనే దానికి సంబంధించి అసలు ఇండస్ట్రీ వాళ్ళకి నాకు ఐ రియలీ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, లైక్ మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తారు అది బయటకు రాకుండా? ఎందుకంటే చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, సమ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరు అన్నట్టు ఎవరు టికెట్ కొనుక్కొని చూస్తారు, హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని చూడొచ్చు కదా వితౌట్ ఎనీ ఖర్చు అనేసి అనుకుంటారు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే పైరసీ మీద ఓటీటీ వచ్చాక చాలా తగ్గిపోయిందండి పైరసీ. బికాజ్ ఇట్ హెస్ బీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఓటీటీ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే జనాలకి ఇంకా పైరసీలో ప్రాబ్లం ఏంటి అంటే క్లారిటీ సరిగ్గా ఉండదు. థియేటర్లో ముందు రోడ్డు లేచి నించుని విజిల్ తెస్తుంటాడు, అవి చూస్తుంటాడు, పిక్చర్ సరిగ్గా కనిపించదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. సో రాదర్ దాన్ దట్ యూ స్పెండ్ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఆన్ ది సబ్స్క్రిప్షన్ అండ్ యూ హ్యావ్ ది సేమ్ ఫిలిం, ఎగ్జాక్ట్ ప్రింట్, గుడ్ క్వాలిటీ. అయ్యో అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు, మా దగ్గర సబ్స్క్రిప్షన్ లేదు అందుకే చూస్తున్నామని చెప్తారు. అలాంటి వాళ్ళని ఏం మార్చలేము, ఇంకా ఏం మార్చలేము, వదిలేయడమే. ఇంకా ఏం చేస్తాం? ఇంకా నువ్వు ఇంకా అంత దిగజారిన తర్వాత నీ జీవితంలో నీకు అంత కక్కుర్తుంటే ఎవడు మాత్రం ఏం చేయగలుగుతాడు? ఇంకా అది ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఎవరికి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ రాదర్ దాన్ సంబడీ ట్రయింగ్ టు కరెక్ట్ యూ. నీకు అనిపించాలి. ఎందుకంటే ఒక సినిమా ప్రాసెస్లో ఎంతోమంది వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ రాత్రింబవలు కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో చేసి దాన్ని ఫైనల్గా ఎవరి కోసం చేస్తున్నారు? నీ కోసం చేస్తున్నారు. నువ్వు చూడాలి, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. నీకు అది అక్కర్లేకుండా నేను బాత్రూంలో కూర్చొని చూస్తాను, నేను బెడ్రూమ్ మీద పడుకొని పైరేటెడ్ అయినా చూస్తాను, నేను ఎక్కడైనా చెత్త ఎరుకుంటైనా చూస్తాను, నాకు అవసరం లేదు నాకు అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఇక నువ్వు అలాంటి ఒక దరిద్రపు గొట్టు సిచ్యువేషన్లో నువ్వు ఉన్నందుకు ఐ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. ఐ పిటీ యూ యాక్చువల్లీ. అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది అనేదే నా ఫీలింగ్. అండ్ పెద్ద సినిమాలకు అంటారా, ఐ థింక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ టార్గెటెడ్. కొంచెం వాళ్ళని ఏంటంటే వాళ్ళ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చేయాలనో లేకపోతే ఇది చేయాలి అని చెప్పి ఐ థింక్ సమ్ టైమ్స్ దే ట్రై టు డూ దట్. బట్ అదర్వైజ్ పైరసీ అనేది కొంచెం తగ్గింది అనేది నా ఫీలింగ్. అండ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఉండాలి తెలివి, నువ్వు ఎక్కడ చూడాలి, నువ్వు ఏం చేయాలి. అంటే రోడ్లు వేసారు నీకు, ఇప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేసింది, రోడ్డు మీద వెళ్తావా, ఫుట్పాత్ మీద పాక్కుంటూ వెళ్తావా అనేది నీ ఇష్టం. ఆ రోడ్లు నువ్వు ఎలా మెయింటైన్, రోడ్డు మీద నువ్వు ఉమ్ముకుంటూ వెళ్తావా లేకపోతే జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేసుకుంటావా రోడ్లు అనేది నీ రెస్పాన్సిబిలిటీ. సో నీకు ఉండాలి ఆ తెలివి, నీకు తెలియాలి యాజ్ అ సిటిజన్ ఏం చేయాలి. ఒకటి కష్టాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు ఖచ్చితంగా అలాంటి పనులు చేయవు. అది తొక్కలే వీడేంటి, నాకేం పెద్ద ఫరక్ పడదు, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్, వాడి జీవితంతో దీనికి నేను కనెక్ట్ అవుతాను. ఎందుకంటే పైరసీ నేను ఎప్పుడు చూడలేదా అంటే 1-2 మూవీస్ నేను చూసాను. కాకపోతే ఎక్కడో చదివాను నేను పేపర్లో, ఆ పైరసీ అనేది క్రియేట్ చేసి ఏదైతే అంటే అంత ఈజీగా చూసేస్తున్నారో మూవీ కోసం ఒక్కొక్కరు టెక్నీషియన్ దగ్గర నుంచి యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. సో అలాంటి వాళ్ళ ఫుడ్ నోటి దగ్గరది లాక్కున్నట్టు అవుతుంది పైరసీ బయటకు వస్తానే స్టేట్మెంట్. సో అప్పటి నుంచి ఐ స్టాప్. అంటే ఇప్పుడు చూడండి, దేర్ ఇస్ ఆల్వేస్ కర్మ. ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఏదైనా సరే నువ్వు చేసింది తిరిగి వస్తుంది మనకి. దట్ ఈస్ హౌ ది వరల్డ్ వర్క్స్. ఓకే, ఇప్పుడు నువ్వు పైరసీ చూడడం వల్ల నీ ఫీలింగ్ ఏంటి, నేను ఎవరిని ఇంపాక్ట్ చేయట్లేదు, నేను జస్ట్ సినిమా చూస్తున్నా అనే యాంగిల్లో ఉంటావు. కానీ నీకు తెలియకుండా యూఆర్ ఎఫెక్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఎఫెక్టింగ్. అంటే ఆ సినిమా వరకే కాదు, దాని తర్వాత సినిమా, దాని ముందర సినిమా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది నీకు. అది నీకు ఖచ్చితంగా తగులుతుంది. అది ఎక్కడ తగలకుండా అయితే పోదు. నీకు నీ దగ్గర తిండి వేరే వాడు లాగేసుకుంటాడు, అది నీకు తెలియదు అంతే. నువ్వు రియలైజ్ అవ్వవు. బేసిక్గా నీ చేతి దాకా చెత్తిండి వేరే ఎవడో లాగేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఎలా అయితే వీళ్ళు ఎలా నెగ్లిజిబులో
అలా వాడికి నువ్వు నెగ్లిజిబుల్ అవుతావు. డెఫినెట్లీ అంతే కదా, తిరిగి వస్తుంది అది డెఫినెట్గా, ఎక్కడికి పోరు. సో నువ్వు ఏంటంటే నీకు చేతనంత వరకు ఒకడికి అన్యాయం జరగకుండా నువ్వు బతకగలగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును కదా, నువ్వు ఒక మనిషి పుట్టినందుకు ఇప్పుడు నువ్వు కుక్కవో ఏదో గాడిదవో ఎలాగో పుట్టుంటే అది వేరే యాంగిల్. అది నువ్వు ఒక మనిషిలాగా పుట్టావు, ఒక బ్రెయిన్ ఉంది, ఒక బ్రెయిన్ ఏడిచింది నీకు. సో దానికి తగ్గట్టుగా నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఏం చేయాలి, నేను ఏం చేయకూడదు, నేను ఇది చేస్తే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఎంతమంది ఎఫెక్ట్ కావట్లేదు, అరే ఇంతమంది. నీకు సినిమా చూడాలని లేకపోతే చూడకు, ఎవడు దాన్ని ఎవడు ఆపలేడు. కానీ నిజంగా అరే చూద్దాము అసలు ఏంటో ఇది అనుకున్నప్పుడు కుదిరితే ఇప్పుడు అన్నదానం లాగా అనుకో, అది అన్నదానమే. అది నువ్వు ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ చూస్తున్నావు అంటే నువ్వు అన్నం పెడుతున్నావు బేసిక్గా జనాలకి. నువ్వు గుడికి వెళ్ళి ఇప్పుడు దేవుడు అంటే నీకు భక్తి ఉంది, అందుకని నువ్వు గుడికి వెళ్తున్నావు, టెన్షన్ పడిపోతున్నావు, అన్నదానం టికెట్లు కొనుక్కుంటున్నావు, సేవ చేసుకుని వచ్చేస్తున్నావు, వచ్చి రాత్రి పైరేటెడ్ చూస్తున్నావు. ఏం లాభం, ఏం సాధించావు నువ్వు జీవితంలో? ఏం సాధించలేదు కదా. సో ఇంకెందుకు ఇంకా దేవుడిని నమ్మడం వేస్ట్ అన్నాడు. నువ్వు దేవుడిని నమ్మడం వేస్ట్ అంటే ఇప్పుడు దేవుడు వచ్చి నేను కాపాడతాడా నువ్వు ఇలాంటి పనులు చేస్తే? ఏం కాపాడు, నువ్వు అర్థం చేసుకోవాలి బేసిక్గా. దానికన్నా నువ్వు టికెట్ కొన్ని సినిమా చూడు, అది చాలా ఇంపార్టెంట్ ఆ లైన్. సో అది చెప్పాక నిజంగానే అంటే ఆడియన్స్ నుంచి అది రావాలి యాక్చువల్లీ. అంటే జనాలు అది జనాలు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలంటే అది ఒకటి చెప్పేది కాదు నీ అంతటే. అంటే ఇప్పుడు మనం కూర్చొని నీతులు చెప్పామనుకోండి, ఎవడు అది తొక్కలే అని ఎవడికి వాడికి నచ్చిన కమెంట్. అందులో ఇప్పుడు సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినది ఫ్రీడమ్ ఉంది వాడికి కామెంట్ చేయడానికి. ఆ ఈడేంటి మనకి చెప్పేది అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది, అందరికి అన్నీ తెలుసు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది. సో నీకు తెలిసినప్పుడు నువ్వు కూర్చొని ఆలోచించు, మరి నిజంగా నీకు తెలిసింది కరెక్టా కాదా అని ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఇప్పుడు నువ్వే ప్రొడ్యూసరు, నువ్వు ఇంట్లో పెట్టి తీసావు, నీ పక్కింటోడు సినిమా చూసేస్తున్నాడు, నీకు ఎట్లుంటుంది? అంతే కదా, నువ్వు బిర్యానీ తెచ్చుకున్నావు, పక్కింటోడు లాక్కుని వెళ్ళిపోయాడు, నీకు ఎట్లుంటుంది? కాలుతుందా కాదు, అది అర్థం అవ్వాలి వాళ్ళకి. అంతే, వాళ్ళకే అర్థం అవ్వాలి. అంతే, ఇట్ ఇస్ అప్ టు దెమ్, అంతే, ఎవడు మార్చలేడు. సో మీ నిద్రించు జహాపన మూవీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఒక మంచి కథతో వస్తున్నాము, మీరు ఇప్పటి వరకు వినని చూడని కథ ఇది. అందరు చెప్తారు ఇది, బట్ గత కొన్నేళ్ళగా పోరాడుతున్నా దీనికోసం. ఎందుకు పోరాడుతున్నా, ఎందుకు ఇన్ని స్టంట్లు చేశా, ఎందుకు ఇప్పటికీ దీనికోసం ఇంకా తిరుగుతున్నా నేను అంటే ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది, అది నమ్మండి అది. అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ దిస్ ఫిలిం. దీంట్లో ఏంటంటే చాలామంది మేము మా రక్తం ధారపోసి మరీ పెట్టామన్నమాట. దీంట్లో ఒకడు చేయడం వేరు, యాజ్ ఏ క్రూ అంతమంది కలిసి దానికోసం తాపత్రపడడం అనేది వేరు. వెన్ యూ డోంట్ హ్యావ్ రిసోర్సెస్, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండి నువ్వు ఖర్చు పెట్టి చేయగలిగితే అది వేరే విషయం. కానీ లేని పక్షంలో కూడా అగెయిన్స్ట్ ది ఆడ్స్ వెళ్ళి అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి అన్నిటిని తట్టుకుని స్టిల్ నీకు నిలబడుతున్నావు నువ్వు అంటే ఒక స్ట్రాంగ్ మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ ఈ సినిమా కథ నాకు. సో అలాంటి కథతో వస్తున్నాము. సో డెఫినెట్గా ఇది మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యూజిక్, టెరిఫిక్ మ్యూజిక్ ఉంది సినిమాలో. అనూప్ రూబెన్స్ గారు ఈస్ గివెన్ సమ్ గ్రేట్ మెలోడీస్. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ అనేది నా అభిప్రాయం. ఐ థింక్ ఈస్ గివెన్ ట్రెమెండస్ మ్యూజిక్. అండ్ ప్రసన్న గారు ఈస్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ. ఈస్ కమ్ అప్ విత్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్, బ్రిలియంట్ స్టోరీ. అండ్ మేమందరం కూడా చాలా కష్టపడి చేసాం ఈ సినిమాకి, చాలా ఇష్టంతో చేసాం, చాలా ప్యాషనెట్గా చేసాం. మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక మంచి కథ చెప్పాలి అనే ఒకే ఒక తాపత్రయంతో కేవలం జనాల కోసం చేసిన సినిమా ఇది. ఎస్పెషలీ జనాల కోసం, ఆడియన్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం, అరే వీళ్ళ దగ్గర కూడా మంచి కథలు ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి చేసిన సినిమా ఇది. సో తప్పకుండా వచ్చి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ వర్ధన్ గారు ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. డెఫినెట్లీ మీ మూవీ మంచి హిట్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ యూ హ్యావ్ ఫేస్డ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ నో. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ఎక్కువ నిద్రపట్టని సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారేమో, అది రిలీజ్ అయ్యే వరకు డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిద్రపోకు జహాపన అని పెట్టుకోవాలి కొన్ని రోజులు. నిద్రపోకు జహాపన అది హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు హ్యాపీగా నిద్రించు జహాపన. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ విత్ us. సో వ్యూవర్స్ చూసారు కదా, ఒక కొత్త కాన్సెప్ట్తో, అంటే రొటీన్ స్టోరీ అనేది కాకుండా ఇన్ని రోజులు వెయిట్ చేసి మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇక్కడి వరకు మన ముందుకు వచ్చేసారు ఆనంద్ వర్ధన్ గారు. సో డెఫినెట్లీ February 14th నిద్రించు జహాపన మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అందరూ చూసి దాన్ని హిట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రతిభ సైనింగ్ ఆఫ్.